యా బ్రదర్స్, నమస్తే టు ఆల్. మ్యాటర్ ఏంటంటే అగ్నివీర్ ఆస్పిరెంట్స్ కోసం అనమాట. ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేస్తున్నారు, నన్ను అడుగుతున్నారు అనమాట. అన్న నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇట్లా కావాలన్నా, అట్లా కావాలన్నా అని అడుగుతున్నారు. ఆ టైంలో నేను అడిగిన అనమాట, నువ్వేమైదాం అనుకుంటున్నావు, అసలు ఏంది నీ గోల్ ఏంది అని అంటే, ఏమన్నా అన్న ఏం లేదన్నా, నేను డ్రెస్ చేసుకోవాలన్నా, ఎట్లయినా సరే ఆర్మీ డ్రెస్ చేసుకోవాలన్నా, నేను అగ్నివీర్ ఉన్న అన్న, ఇప్పుడు నాకు ఛాన్స్ అగ్నివీర్కి వెళ్ళిపోతానా అని అంటున్నాడు అనమాట. అయితే నేను ఏమని చెప్తున్నంటే, తమ్ముడు, మనము నార్మల్గా మన పేరెంట్స్ కానీ మనమే కానీ ఏదైనా మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకో, మనం పర్ఫెక్ట్గా పర్మనెంట్గా ఉండేటట్టు. పర్మనెంట్ అని అంటే ఏదో 100 సంవత్సరాలు కాదు, జస్ట్ 20 ఇయర్స్ అయినా కానీ 15 ఇయర్స్ అయినా సరే కానీ అది పర్మనెంట్. అంటే మన జీవితం అక్కడ వరకు వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు ఒక 25 ఇయర్స్లో నువ్వు నీ బిల్డింగ్ నువ్వు కట్టుకున్నావు అనుకో, నీకు 20 ఇయర్స్ అంటే 45 ఇయర్స్ వచ్చేంత వరకు నీ బిల్డింగ్ ఉండేలాగా చూసుకుంటావు. తర్వాత నీ కొడుకు, నీ బిడ్డ వాళ్ళు వస్తారు, వాళ్ళు వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కొత్తగా ఆలోచనతో వాళ్ళు కట్టుకుంటారు. అవును కదా? సేమ్ అట్లనే ఇప్పుడు నేనేమో చెప్తున్నా అంటే, నీ లైఫ్, నీ కెరీర్ అనేది నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్గా. ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు 5 ఇయర్స్ అగ్నివీర్ చేసినావు అనుకో, 1 ఇయర్ నీకు ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది, 4 ఇయర్స్ నువ్వు సర్వీస్ చేస్తావు, మళ్ళీ బయటకు వస్తావు. వచ్చిన తర్వాత ఏం చేస్తావు తమ్మి? మధ్యలోనే ఆపేస్తున్నావు నువ్వు. సేమ్ బిల్డింగ్ కూడా అంతే, నువ్వు బిల్డింగ్ మధ్యలోనే ఆపేసినావు అనుకో, క్వాలిటీ క్వాంటిటీ లేకుండా కట్టి నువ్వు మధ్యలోనే ఆపేసినావు అనుకో, ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోయేది కూడా తెలియదు అనమాట. కాబట్టి నువ్వు కట్టుకున్నది ఏదైనా సరే బిల్డింగ్ ఉంటే పర్ఫెక్ట్గా పర్మనెంట్గా కట్టుకోవాలి. సేమ్ మన కెరియర్ కూడా అంతే, పర్ఫెక్ట్గా పర్మనెంట్గా కట్టుకోవాలన్నమాట. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నా అర్థం కావట్లేదు నాకు తెలియదు, కానీ నేను కరెక్ట్ నేను సబ్జెక్ట్ చెప్తున్నా. అర్థమయ్యే కొద్ది మైండ్ ఉన్న వాళ్ళకని కాదు, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే పర్ఫెక్ట్గా పర్మనెంట్గా ఉండాలన్నమాట. అయితే పర్మనెంట్గా ఉండాలి, చెప్పేది బాగా పర్మనెంట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్ చేసుకున్నావు ఇది 5 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి మనకు నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్లో SSC GDలో 60 ఇయర్స్ వరకు చేసే కూడా ఉన్నాయి అనమాట. SSC GDలో, ట్రేస్మెన్లా, TA ర్యాలీ, మన టెటోరియల్ ర్యాలీ ఉన్నాయి కదా, వీటిలలో 60 ఇయర్స్ వరకు ఉన్నాయన్నమాట. ఇది పర్మనెంట్. ఇది ఏమవుతుందంటే ఇది అంతగానం లేదనమాట. అది పర్ఫెక్ట్గా పర్మనెంట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఆలోచిస్తే ఆలోచించారనుకో, దాని గురించి మీకు బాగా అర్థమవుతుందని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్. ఇంకోటి, మీకు ఏదైతే ఫోర్స్ ఇష్టమో ఆ ఫోర్స్ని కామెంట్ చేయండి. మరియు నా రీల్ మీకు ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతుందో వాళ్ళు మీ ఊరు, మీ డిస్టిక్ని మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నా. ప్లీజ్, థ్యాంక్ యూ, జై హింద్.